బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని వచ్చే మార్చి ఏప్రిల్లో రాష్ట్రంలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడే హామీలు అమలు కాకుండా మరో ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలోని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మాట్లాడిన మంత్రి పొంగిలేటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇళ్లు ఇచ్చేవారని, కానీ మేము రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులిస్తున్నామని, కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాల మర్రిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము కట్టించామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించే 5 లక్షల్లో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిధులు ఇస్తున్నామన్నారు. ఇక సింగరేణి ప్రాంతాల్లో 76 జీవో ప్రకారం పట్టాల పంపిణీ పెండింగ్ లో ఉందని, దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి పట్టాలు ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించి మొండి గోడలతో వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 12,000 ఇండ్లు ఉన్నాయని, వీటి విషయంలో కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని పెద్ద పట్టణ ప్రాంతంలోని స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లోని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు హౌసింగ్ సెక్రటరీతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. L1, L2, L3 సమస్యను సైతం పరిష్కరిస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో గతం నుంచి నివసించే స్థలాల్లోని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇబ్బందులు ఉన్నాయనేది వాస్తవం. ఇక ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోణంలోని ఇళ్లను పంపిణీ చేస్తుందని ఆరోపించారు. మేము గిరిజన ప్రాంతాల్లో 12,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, చెంచులు అందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. భేషజాలకు పోకుండా అందరికీ నిధులిస్తున్నామన్నారు. పల్లెల్లో పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేస్తున్నామని, మేము వచ్చే నాటికి 133 కాలనీల్లో 36,000 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి కోసం 74744 కోట్లు కేటాయించామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు.